Our most gracious Heavenly Father, we come to the throne of grace. మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మేము మీ సన్నిధికి, మీ పాదాల సన్నిధికి వస్తున్నాం తండ్రి. Thank you for the privilege that we could come to your presence and call you Abba Father in the name of Jesus Christ. యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని మేము తండ్రిగా పిలవగలిగే ఆధిక్యత మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. This evening we will lift up our eyes to the hills from whence comes our help. కొండల తట్టున కనులెత్తి చూస్తున్నాను, నా సహాయం అక్కడి నుండి వస్తుందని మీరు సెలవు ఇచ్చిన విధముగా మరి మేము మీ వైపు చూస్తున్నాం తండ్రి. Our help comes from the Lord who made heaven and earth. నాకు సహాయము దేవుని దగ్గర నుండి వస్తుందని మీరు సెలవు ఇచ్చారు తండ్రి. This evening we confess, we believe, we trust that you know everything what is going on in each and every one of our lives. మా ప్రతి ఒక్కరి జీవితంలో ఏం జరుగుతోందో మీకు తెలుసు కాబట్టి మేము మా హృదయాలతో మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. With that confidence we come to your presence to praise you, to adore you, to glorify your name. ఆ విశ్వాసముతో, ఆ నమ్మకముతో మీ సన్నిధికి వస్తున్నాము తండ్రి. మిమ్మల్ని మహింపరచడానికి, మిమ్మల్ని కనపరచడానికి వస్తున్నాం తండ్రి. This evening speak to us, O Lord. మాకు ఈ రోజు ఈ సాయంత్రం మాట్లాడండి తండ్రి. You know each and every one of our needs. Accordingly, you are going to speak to our hearts, Father God. మా అవసరాలు మీకు తెలుసు తండ్రి. దానికి తగ్గట్లుగా మీరు మా హృదయాలతో మాట్లాడతారని కూడా మాకు తెలుసు తండ్రి. We bring praises, thanksgiving and glory to your name. మహిమ, ఘనత, ప్రభావము, ప్రశంసలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాం తండ్రి. In Jesus Christ's name I pray. Amen. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. బ్రదర్, మరొకసారి మనతో పాటు బ్రదర్ జాన్ జీవరత్నం గారు ఉన్నారు. ఆయన వాక్య పరిచయం మనతో పంచుకుంటున్నారు. వెల్కమ్ వన్స్ అగైన్ బ్రదర్. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. It is my privilege again standing in front of you with the word of God. మరొకసారి మీ సన్నిధిలో నుంచి, మీ అందరి ఎదురుగుండా నుంచి నేను వాక్య పరిచయం చేసే అవకాశం కలిగజేసినందుకు మీ అందరికీ దేవునికి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Our God is a good God. మన దేవుడు చాలా మంచి దేవుడు. Every situation, every time He is good and He will be good to His children. ప్రతి పరిస్థితిలోనూ ఎల్లప్పుడూ కూడా ఆయన మంచిగా ఉంటాడు. ఆయన పిల్లలతో ఆయన మంచిగా ఉంటాడు. We are undergoing a period of COVID pandemic. ఈ కోవిడ్ మహమ్మారి ద్వారా మనం ప్రయాణిస్తున్నాము. Every government, every scientist is working to find a vaccine for this pandemic. ప్రతి ప్రభుత్వము, ప్రతి సైంటిస్ట్ కూడా ఒక దానికోసం మందు కనుక్కుందాము, వ్యాక్సిన్ కనుక్కుందాం అని చూస్తున్నారు. And yet nothing is been finalized. కానీ ఏది కూడా ఇప్పటి వరకు దొరకలేదు. But the word of God, it is already there. కానీ దేవుని వాక్యములో ముందుగానే ఉంది. When I went through this word of God, I was really surprised. Already the vaccine is given to each and every one. దేవుని వాక్యం చదివినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది, ఆశ్చర్యం కలిగింది. ఆ వ్యాక్సిన్ అనేది ముందుగానే దేవుడు మనందరికీ ఇచ్చాడు. Pandemic is a plague. మహమ్మారి అనేది ఒక తెగులు. And no country, no people are exempted from this. ఈ తెగులు నుండి ఏ కంట్రీ కూడా, ఏ దేశం కూడా తప్పించుకోలేకపోయింది. And the rich country to poor country, the same pandemic is troubling. బాగా ఉన్నత దేశం కూడా, అదే విధంగా దరిద్రంలో ఉన్న దేశము కూడా ఈ తెగులుతో ఇబ్బంది పడుతుంది. And today we are going to see what is the vaccine the word of God gives for this pandemic. ఈ మహమ్మారికి దేవుని వాక్యము ఎటువంటి వ్యాక్సిన్ ఇస్తుంది, మందునిస్తుందో మనం చూద్దాం. Let us go through the word of God. Turn with me Psalm 91. దేవుని వాక్యం మనం చూద్దాము. కీర్తనలో 91వ కీర్తన చూద్దాం మనము. Verses 9. 9వ వచనం చదివినట్లయితే, Because you have made the Lord, who is my refuge, even the Most High, your dwelling place. 91వ కీర్తన 9వ వచనం చదివినట్లయితే, యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. No evil shall befall you, nor shall any plague come near your dwelling.
నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. See, no plague, no evil can come near to you when you make your Lord God as your dwelling place. దేవునిని నీకు నివాస స్థలముగా చేసుకున్నప్పుడు ఏ అపాయము ఏ తెగులు కూడా నీకు సమీపించదు, నీ గుడారం దగ్గరికి రాదు. This is the first dose of the vaccine. ఇదే మొట్టమొదటి వ్యాక్సిన్ యొక్క డోసు. And the second dose, we can see it in verses 14. రెండోసారి మనం ఆ వ్యాక్సిన్ తీసుకోవటం అంటే 14వ వచనంలో చూడొచ్చు. Because he has set his love upon me, therefore I will deliver him. I will set him on high because he has known my name. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతని ఘనపరచెదను. This is the second dose. ఇది ఆ వ్యాక్సిన్ యొక్క రెండవ ప్రభావం అన్నమాట. రెండోసారి మనం తీసుకున్నట్లు అన్నమాట. This second dose talks about the love of God. ఈ రెండోసారి తీసుకునే వ్యాక్సిన్ యొక్క డోసు దేవుని యొక్క ప్రేమను తెలియజేస్తుంది. He has set his love upon me. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అనుంది. I will deliver him. అతన్ని నేను తప్పించదను. What is the third dose? మూడో విధంగా మనం మూడో డోసు చూసినట్లయితే, Because he has known my name, he shall call upon me. I will be with him in trouble. I will deliver him and honor him. With a long life I will satisfy him and to show him my salvation. ఈ వ్యాక్సిన్ యొక్క మూడవ డోస్ అని చెప్పాలంటే అది మనకి 15-16 వచనాల్లో ఉంది. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత నేను అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను అని ఉంది. See, God has given 3 doses. మరి ఆ వ్యాక్సిన్ కి 3 సార్లు మనకి ఆయన డోస్ ఇచ్చినట్టు అన్నమాట. Let us go one by one in detail. What are all these doses? మరి 3 సార్లు మనం ఆ వ్యాక్సిన్ తీసుకోవడం అంటే ఒకసారి చూద్దాం. The first dose is dwelling place. మొట్టమొదటిది ఏంటంటే మనం నివాస స్థలం అని చూస్తున్నాం. The most high your dwelling place. మనము దేవుణ్ణి మహోన్నతునిగా మనం నివాస స్థలంగా చేసుకుంటున్నాం. Now it is the privilege that we can have a dwelling place in God. మన నివాస స్థలము దేవునిలో ఉంచుకోవడం అనేది చాలా గొప్ప విషయము. అది మనకి ఇచ్చిన ఆధిక్యత. And 1 Corinthians 3:16 says, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే there is a question. ఒక ప్రశ్న ఉంది. Do you not know that you are the temple of God and that the Spirit of God dwells in you? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా? The word of God confirms that you are the temple of God or you are the dwelling place of the Spirit of God. దేవుని వాక్యము మనకి సెలవిస్తోంది దేవునికి మనం ఆలయముగా ఉన్నాము, దేవుని ఆత్మ మనలో నివసిస్తుందని చెప్పి సెలవిస్తోంది. In the same 1 Corinthians 6 chapter verses 19 says, ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, do you not know that your body is the temple of the Holy Spirit who is in you, whom you have from God and you are not of your own? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. See, this is the promise of God. ఇది దేవుని యొక్క వాగ్దానం. God wanted to live in you. God wanted to make you as his own dwelling place. మరి దేవుడు నీలో నివసిద్దాం అనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఒక నివాస స్థలముగా చేసుకుందాం అనుకుంటున్నాడు. Why God wanted to live in you? నీలో దేవుడు ఎందుకు నివసించాలనుకుంటున్నాడు? 2 Corinthians 6:16 says, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, for you are the temple of the living God, as God has said, I will dwell in them and walk among them, and I will be their God, and they shall be my people. This is the promise God wants to give you. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. Hallelujah. This is the plan of God in you, the children of God.
దేవునికి మన పట్ల ఉన్న మరి ఆలోచన ఇది. ఆయన పిల్లలుగా మనం ఉన్నప్పుడు ఆయన ఆలోచన మన పట్ల ఈ విధంగా ఉన్నది. How this can happen? ఇది ఎలా జరుగుతుంది? If you turn with me, John Gospel, యోహాను 14th chapter verses 23. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, Jesus answered and said to him, if anyone loves me, he will keep my word, and my Father will love him, and we will come to him and make our home with him. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ఏముందో చూద్దాము. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. God loves you and he wants to live within you. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనలో నివసిద్దాం అనుకుంటున్నాడు దేవుడు. The only media is the word of God. మధ్యలో ఉన్న మాధ్యం ఏంటది? దేవుని వాక్యమే. If you love me, you will obey my word. ఆయన్ని మనం ప్రేమిస్తే ఆయన మాట మనం వింటామని ఉంది అక్కడ. Immediately the Father God loves you. మనం ఎప్పుడైతే ఆయన మాట గైకొంటామో వెంటనే మన దేవుడైన తండ్రి మనల్ని ప్రేమిస్తాడు. Father and his son Jesus Christ come down and live within you. తండ్రి కుమారుడు ఇద్దరు కూడా వచ్చి నీలో నాలో నివసిస్తారు. Hallelujah. హల్లెలూయా. What a wonderful promise for anyone in this world. మరి ఈ లోకంలో ఎంత మంచి వాగ్దానం ఇది. And the same promise is given book of Revelation 3rd chapter verses 20. ప్రకటన గ్రంథంలో కూడా మనం ఇలాంటి వాగ్దానమే చూస్తున్నాము. Behold, I stand at the door and knock. If anyone hears my voice and opens the door, I will come in to him and dine with him and he with me. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనుడు భోజనము చేయుదుము. If anyone hears my voice, ఎవరన్నా సరే దేవుని యొక్క వాక్యము ఆయన మాట విన్నట్లయితే, what is the voice of God? దేవుని యొక్క స్వరము ఏంటి? The word of God is his voice. మరి దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క స్వరము. We on daily basis, every day we hear the voice of God through his word. ప్రతిరోజు కూడా ఆయన వాక్యం ద్వారా దేవుని యొక్క స్వరముని మనం వింటున్నాము. And this word opens the door. మరి ఈ వాక్యము ఈ స్వరము మనకి ద్వారాలు తెరుస్తోంది. And once it is open, the door is open, God wants to come inside. ఆ ద్వారం మనం ఎప్పుడైతే తెరుస్తామో దేవుడు మన దగ్గరికి వస్తాడు. I will come in to him and dine with him and eat with me. ఏమని రాస్తుంది అక్కడ చూడండి, అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయుదము. When somebody comes to your house to have a dinner, మీ ఇంటికి ఎవరన్నా భోజనం చేయడానికి వస్తే, and if he is a big man, చాలా పెద్ద వ్యక్తి అయితే గనక, a noble man, గొప్ప వ్యక్తి అయితే గనక, and how much you are delighted. ఎంత మీకు సంతోషం ఉంటది. And it's the same thing, the God who created heaven and earth wanted to come inside of your house. మరి ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు వచ్చి మీ ఇంట్లోకి వచ్చి ఉందాం అనుకుంటున్నాడు. And when I say that your house, your heart, your soul, మరి ఇల్లు అంటే ఇక్కడ ఏంటంటే మన హృదయము. he wanted to dwell in you, he wanted to walk with you, and you will be with him, having all sort of fellowship. ఆయన మన దగ్గరికి వస్తాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. ఆయన ప్రతి విషయంలోనూ మనతో సహవాసం చేస్తాడు. And this is the promise God wanted to give you. ఈ వాగ్దానం దేవుడు మనకిద్దాం అనుకుంటున్నాడు. God wanted to dwell in you. దేవుడు నీలో నివసిద్దాం అనుకుంటున్నాడు. And you will be the temple of God. దేవుని యొక్క ఆలయముగా నువ్వు ఉంటావు. And if you make God as your dwelling place, దేవుణ్ణి గనక నీ నివాస స్థలంగా నువ్వు చేసుకున్నట్లయితే, what is the reward God wants to give you? మనకు వచ్చే బహుమతి ఏంటి? బహుమానం ఏంటి? Psalm 91 says, కీర్తన no evil shall befall you. No evil shall befall you. ఏ అపాయము నీకు తగలదని చెప్తున్నాడు అక్కడ. No plague can come near to your place. ఏ తెగులు నీ గుడారం సమీపించదని చెప్తున్నాడు ఆయన. Hallelujah. ఎంత గొప్ప విషయం. హల్లెలూయా.
COVID-19 will come near your place. మరి అలాంటప్పుడు ఈ మహమ్మారి వస్తుందా COVID-19 మీ దగ్గరికి? COVID-19 will not come to your place, your children's place, your children's place. మీ దగ్గరికి రాదు, మీ పిల్లల దగ్గరికి రాదు, మీ పిల్లల దగ్గరికి కూడా రాదు అది. Because God is your dwelling place. ఎందుకంటే దేవుడు మీకు నివాసస్థలంగా ఉన్నారు కాబట్టి. Hallelujah. హల్లెలూయా. And the second point, రెండో విషయం because he has set his love upon me. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అనుంది చూడండి. And in some other translation he says, he hold fast to me in love. ప్రేమలో నన్ను పట్టుకుని ఉన్నాడని కొన్ని బైబిల్స్ లో ఉంది, కొన్ని తర్జుమాల్లో ఉంది. Hallelujah. చాలా సంతోషకరమైన విషయం. హల్లెలూయా. God is love. దేవుడు ప్రేమ కలిగిన వ్యక్తి. God expects only love from you. దేవుడు కూడా మన దగ్గర నుండి ప్రేమనే కావాలనుకుంటున్నాడు. Because God is love and God has loved you first. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మన దగ్గర నుండి ప్రేమనే పొందాలనుకుంటున్నాడు. God has given the first and the greatest commandment in Old Testament, that is in Deuteronomy 6:4-6. మరి పాత నిబంధనలో ఆయన ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ కూడా అదే. 4-6, let me read. Hear, O Israel, the Lord our God, the Lord is one. You shall love the Lord your God with all your heart, with all your soul, and with all your strength. And these words which I command you today shall be in your heart. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. 6వ వచనం వరకే. If somebody is attacked with COVID-19, ఎవరికన్నా ఈ COVID-19 మహమ్మారి తగిలుంటే గనక, వచ్చుంటే గనక, they are admitted in the hospital. వారిని మరి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. And they spend a lot of money. చాలా డబ్బులు ఖర్చు పెడతారు కూడా. And sometimes it is millions of rupees they are spending. కొన్ని లక్షల రూపాయలు కూడా ఖర్చు పెడుతున్నారు. But still they are not recovered and they die. కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు కోలుకోవట్లేదు, చనిపోతున్నారు కూడా. But here there is a simple vaccine without any money. కానీ ఇక్కడ ఒక మంచి మందు ఉంది, డబ్బులతో పని లేకుండా ఉంది. ఆ మందు What is the vaccine says? మరి ఆ వ్యాక్సిన్ ఏం చెప్తుంది, ఆ మందు ఏం చెప్తుంది? Love God. దేవుని ప్రేమించు. Is it very difficult to love God? దేవుని ప్రేమించడం కష్టమా? Yes. People always fear God. దేవుడు అంటే చాలా మందికి భయం ఉంటది. People always try to obey God. మరి దేవుణ్ణి అనుసరించాలి, దేవుని మాట వినాలని అనుకుంటూ ఉంటారు. But people hesitate to say, I love you, God. కానీ దేవుడా మేము ప్రేమిస్తున్నాను నిన్ను అని చెప్పడానికి మాత్రం సంకోచిస్తారు. And especially Indians, we always hesitate to use this word, I love you. మా ముఖ్యంగా భారతీయులము మరి ఐ లవ్ యూ అని చెప్పడానికి సందేహిస్తాం. Brother has worked in European country. మరి నేను కొంతకాలం ఇంగ్లాండ్ లో కూడా ఉండొచ్చాను. This word, honey, I love you, you can hear everywhere. ఈ హనీ ఐ లవ్ యూ అనే మాట చాలా చోట్ల వింటూ ఉంటాము. When in India, even the wife and husband, they use it. కానీ భారతదేశంలో మరి భార్యాభర్తలు కూడా ఇది ఎక్కువ చెప్పుకోరు. They think that I love you is a what I can say is a bad word. ఐ లవ్ యూ అనే చాలా తప్పు మాట అనుకుంటూ ఉంటారు. But that is the thing God expects. కానీ దేవుడు అదే కావాలనుకుంటున్నాడు. How many of you can say that you have said to God that I love you? ఎంతమంది మీలో దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు? We hesitate to say that I love you, God. మనం చాలా సందేహిస్తాము దేవునితో దేవా నేను ప్రేమిస్తున్నానని చెప్పడానికి. How can I say I love you, God, a God who is supreme? మరి లోకాన్ని సృష్టించిన దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పగలము? But God wants to hear this word. కానీ దేవుడు ఆ మాటే విందాం అనుకుంటున్నాడు. Lord, I love you. దేవా నిన్ను ప్రేమిస్తున్నాను. I love you with all my heart. నా పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట వినాలనుకుంటున్నాను. I love you with all my soul. నా ఆత్మ మొత్తముతో పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటున్నాడు. I love you with all my strength. నా మొత్తం ఆ శక్తితో నిన్ను ప్రేమిస్తున్నానని వినాలనుకుంటున్నాడు ఆయన. The Spirit of God told me very clearly. దేవుని ఆత్మ నాకు ఖచ్చి చెప్పింది. Tomorrow when you get up from your bed, నీ మంచం మీద నువ్వు లేచినప్పుడు don't make a big prayer. చాలా పెద్ద ప్రార్థన చేయొద్దు. And we say this slogan.
ఈ ఒక్క మాటే చెప్పు నువ్వు, Lord, I love you. దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, I love you with all of my heart. నా హృదయముతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, I love you with all my soul. మొత్తం నా ఆత్మతో నిన్ను ప్రేమిస్తున్నాను, I love you with all my strength. నాకున్న మొత్తం శక్తితో నిన్ను ప్రేమిస్తున్నాను. You see the difference in that day. ఆ రోజులో నీకున్న మార్పు నీకు కనపడుతుంది. God is delighted to hear this word, I love you, Lord. దేవా నిన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట దేవుడు అనుకుంటున్నాడు. What a wonderful God. ఎంత మంచి దేవుడు ఆయన. This wonderful God loved you and me and sent his son Jesus Christ so that people can be saved from the world. మరి ఎంత మహనీయుడైన దేవుడు ఆయన కుమారుణ్ణి మన దగ్గరికి పంపించి మనందరినీ కూడా రక్షించడానికి పంపించాడు. John 3:16 says, for God so loved the world and he gave his only begotten son. యోహాను సువార్త 3:16 ఏం రాసి ఉంది అక్కడ, మనకు అందరికి తెలిసిన వాక్యం ఇది. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. God is not expecting anything in return. ఆయన మన దగ్గర నుండి ఏమీ కోరుకోవటం లేదు. He just loved you. కేవలం మనల్ని ప్రేమించాడు ఆయన. He keeps on loving you. మనల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. What he expects is that you should love him. ఆయన కోరుకునేది ఒకటే, మనం కూడా తిరిగి ఆయన ప్రేమించాలని. That is the reason the word of God says, if you love him and receive him, believe him, you will be my children. ఆయన్ని మనం ప్రేమించి ఆయన నమ్మి ఆయన విశ్వసిస్తే ఆయన పిల్లలుగా మనం ఉంటాము. How can you taste and prove that God is loving you? మరి ఏ విధముగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అన్న విషయం మనం అనుభవించగలము? Romans 5:8 says, రోమీయులకు రాసిన పత్రిక 5:8 చూసినట్లయితే, God demonstrates his own love towards us in that while we are still sinners, Christ died for us. రోమీయులకు రాసిన పత్రిక 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. When I talk to many people, నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు they will reply to me, brother, don't worry, I accept all your teachings and your truth, but I have some bad habits. Let me leave all these things and come to Christ. బ్రదర్ మీరు చెప్పినవన్నీ నేను వింటాను, అన్ని కూడా నాకు తెలుసు, నేను ఒప్పుకుంటాను, కానీ నాకు కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి, అన్ని వదులుకుని అప్పుడు దేవుని దగ్గరికి వస్తాను నేను అంటూ ఉంటారు. Being God loves you, the promise is that he sent his son, he allowed his son to die for you and me as sinners. మనం పాపులుగా ఉన్నప్పుడే మన కోసం ఆయన కుమారుని ఆయన మరి పంపించాడు ఇక్కడికి. God has demonstrated his love by sending his son Jesus Christ. ఆయన యొక్క ప్రేమని మన పట్ల ఆయనకున్న ప్రేమని ఆయన వెల్లడిపరచడానికి ఆయన కుమారుని యేసుక్రీస్తు వారిని పంపించాడు. God's love is so great. దేవుని ప్రేమ అంత గొప్పది. And finally, చివరిగా, and the fourth one, because he has known my name. Because he has known my name. 91 chapter 91 కీర్తన 91లోనే మనం మళ్ళీ చూస్తున్నాము. అతడు 14, the second part of 14, because he has known my name, he shall call upon me and I will answer him. I will be with him in trouble. I will deliver him and honor him. With a long life I will satisfy him and show him my salvation. 14 సగం నుండి మనం చూసినట్లయితే 16 వరకు, అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతని గణపరచెదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత నేను అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను. Because he has known my name. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక ఉంది. చూడండి, Do we know the name of God? దేవుని యొక్క పేరు మనకు తెలుసా? Because we know the name of God, అతడు నా నామం ఎరిగిన వాడు అని ఉంది, దేవుని పేరు మనకు తెలుసు కాబట్టి miracles will happen in our life. మన జీవితాల్లో చాలా అద్భుతాలు జరుగుతాయి.
How this can be possible? ఇది ఎలాగా సాధ్యము? This is the promise of God. దేవుడిచ్చిన వాగ్దానం అది. And if you turn with me, book of Isaiah, 9th chapter. యెషయా గ్రంథం 9వ అధ్యాయం చూసినట్లయితే Verses 6 says, Isaiah 9:6 says, "For unto us a child is born, unto us a son is given, and the government will be upon his shoulders, and his name will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace." యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. This is the Old Testament promise. ఇది పాత నిబంధన మరి వాగ్దానం. When God promised Jesus Christ as a child of a virgin mother, కన్యకకి అయిన మేరీకి యేసుక్రీస్తు వారిని అనుగ్రహించినప్పుడు he has given this name to that child. ఆ పసివానికి పేరు పెట్టారు. Wonderful ఏమని పెట్టారు? Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని పేరు పెట్టారు. చూడండి, Why these different strange names to this child? కొంచెం ఇలా భిన్నముగా విచిత్రముగా కనపడే పేర్లు ఎందుకు పెట్టారు? Wonderful. అద్భుతమైన. If you believe and know this name Wonderful, God is promising that all wonderful things will happen in your life. ఆశ్చర్యకరుడు అని ఉంది చూడండి. మన కనుక ఆశ్చర్యకరుడు దేవుడు అన్న విషయం నమ్మితే గనక మన జీవితాల్లో కూడా చాలా ఆశ్చర్యాలు కలుగుతాయి. Because the name will give you the action in your life. ఆ పేరులోనే మనకి మరి దృఢత్వం ఉంది, మన జీవితాల్లో మార్పు వస్తుంది. Counselor. అదే విధముగా The counselor gives you counseling. ఆలోచనకర్త అని ఉంది. ఆలోచనకర్త ఏం చేస్తాడు? మనకి కరెక్ట్ గా మనం ఏ విధంగా నడవాలో మనకు కూడా ఆలోచనలు తెలియజేస్తాడు. We don't know which way to go, which choice we should take. ఎలాంటి దారిలో మనం వెళ్ళాలి, ఏ నిశ్చయం తీసుకోవాలి, ఏ నిర్ణయం తీసుకోవాలని మనకు తెలియదు. He is the counselor, he will do it. ఆయన ఆలోచనకర్త కాబట్టి ఆయన అది చేస్తాడు. Mighty God. ఆయన ఇంకేం చూస్తున్నాం? మనం బలవంతుడైన దేవుడు అని చూస్తున్నాము. Yes, if you know your God is a mighty God, mighty things will happen in your life. మన దేవుడు బలవంతుడైన దేవుడు అని చెప్పి మనకు తెలిసినట్లయితే మన జీవితంలో కూడా చాలా మంచి విషయాలు, బలమైన విషయాలు జరుగుతాయి. Simple people, humble people can see, can achieve, can enjoy mighty things in their life. సాధారణమైన మనుషులు కూడా వారి జీవితాల్లో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చేయగలుగుతారు, చూడగలుగుతారు. Everlasting Father. నిత్యుడగు తండ్రి అని ఉంది. And your God is everlasting to everlasting. మరి మన దేవుడు, మన తండ్రి నిత్యుడు. And if you believe and receive this name, Everlasting Father, you will be with this Father, everlasting to everlasting. ఈ నిత్యుడైన దేవుడిని మీరు నమ్మినట్లయితే, తండ్రిని నమ్మినట్లయితే మీరు కూడా తండ్రితో పాటు నిత్యత్వంలో ఉంటారు. He is not a one-time God. ఏదో ఒక సమయంలో ఉన్న దేవుడు కాదు. He will be with you for everlasting to everlasting. నిత్యత్వంలో కూడా దేవుడు నీతో ఉంటాడు, తండ్రి నీతో ఉంటాడు. Prince of Peace. తర్వాత ఏం చూస్తున్నాం? సమాధానకర్త యొక్క అధిపతి అని చూస్తున్నాం. Your life is filled with the peace. సమాధానంతో నీ జీవితం నిండి ఉంటది. I know the names of God. దేవుని యొక్క పేర్లు నాకు తెలుసు. And I know that the names of God is in action in my life. దేవుని యొక్క పేరు, దేవుని యొక్క నామము నా జీవితంలో మార్గము చూపిస్తుందని కూడా నాకు తెలుసు. Every day I can enjoy and I can experience these actions. ప్రతిరోజు కూడా నేను ఇవన్నీ కూడా అనుభవించగలుగుతున్నాను. This is the Old Testament promise. ఇది పాత నిబంధన వాగ్దానము. What is the New Testament promise? మరి క్రొత్త నిబంధనలో ఉన్న వాగ్దానం ఏంటి? Turn with me book of Matthew 1st chapter. మత్తయి సువార్త 1వ అధ్యాయం చూద్దాము. And verses 12. 12వ వచనం చూసినట్లయితే, And she will bring forth a son, and you shall call his name, for he will save his people from their sins.
మత్తయి సువార్త 1:21 మనం గమనించినట్లయితే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. What separates you from God? దేవుని నుండి మిమ్మల్ని ఏది వేరుపరుస్తోంది? What is the barrier between God and people? దేవునికి మనిషికి మధ్యలో ఉన్న ఆ బారియర్, ఆ ఆటంకం ఏంటి? It is nothing but the sin. పాపమే. Adam and Eve were created without sin. ఆదాము అవ్వ పాపము లేకుండా సృష్టించబడ్డారు. And God was in fellowship with them. వారితో దేవుడు సహవాసం చేస్తూ ఉండాడు. And once Adam and Eve fell in sin, ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపములో పడ్డారో and that relationship is lost. ఆ సహవాసం తెగిపోయింది, పోయింది. God stopped talking to Adam. ఆదాముతో మాట్లాడటం మానేశాడు దేవుడు. In the word of God says, he never spoke to Adam once again. మరి దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆదాముతో మళ్ళీ దేవుడు మాట్లాడలేదని ఉంది. And he spoke to Cain. కేయిన్తో మాట్లాడటం చూస్తున్నాడు. regarding his murder of his brother. హేబేలుని మరి కేయిను చంపినప్పుడు అప్పుడు మాట్లాడాడు దేవుడు. But never he spoke to Adam. కానీ ఎప్పుడు కూడా ఆదాముతో మాట్లాడటం చూడలేదు మనం. Because the sin. ఎందుకంటే పాపం చేశాడు కాబట్టి. God wanted to remove the sin, the barrier from the mankind. మనుషుల్లో నుంచి ఆ పాపం అనే ఆటంకాన్ని తొలగించేద్దాం అనుకున్నాడు దేవుడు. He sent his only begotten son, Jesus Christ. అందుకే ఆయన అద్వితీయ కుమారుణ్ణి మన దగ్గర పంపించాడు ఆయన. What is the meaning of Jesus Christ? యేసుక్రీస్తు అంటే అర్థం ఏంటి? He will save his people from their sin. ఆయన పాపముల నుండి ఆయనే రక్షించును అని ఉంది, అది అర్థము. And once the sin is removed, పాపములు ఎప్పుడైతే తొలగించబడ్డాయో God and man can be reconciled. వెంటనే దేవుడు మనుషులు కూడా మళ్ళీ కలుసుకోగలుగుతారు. They can establish the fellowship with God. మళ్ళీ ఆ సహవాసము, బంధము ఏర్పడుతుంది. Nobody has prayed for Jesus Christ to Father God. యేసుక్రీస్తు వారి కోసం ఎవరు కూడా తండ్రికి ప్రార్థన చేయలేదు. Nobody had made a prayer request, God send your son so that we all will be saved from sin. ఎవరు కూడా ప్రార్థన చేసి తండ్రి మరి మీ కుమారుని నా దగ్గర పంపించండి, మేము అందరం రక్షణ పడాలని చెప్పి ప్రార్థన చేయలేదు. It is the plan of God. అది దేవుని యొక్క ప్రణాళిక. It is the will of God that he wanted to love human being. He wanted to demonstrate his love so that he could send his son Jesus Christ. మరి అది దేవుని యొక్క చిత్తం ప్రకారము దేవుడు మన మనుషుల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన యేసుక్రీస్తు వారిని పంపించాడు. 2000 years back Jesus Christ came into this world and died for the sin of the world. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి మన కోసము చనిపోయాడు. All my sins are forgiven. నా పాపములన్నీ కూడా క్షమింపబడ్డాయి. David's dream was fulfilled. దావీదు యొక్క మరి కల నెరవేరింది. And on the cross he has finished removing the sin of the world. శిలువ మీద మరణముతో ఆయన పాపములన్నింటినీ తుడిచేశాడు, తీసేశాడు. He has established the forgiveness of sin on the cross. పాప క్షమాపణ ఆయన శిలువ మీద పూర్తి చేశాడు. Today you and I believe and receive Jesus Christ, immediately our sins are forgiven. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తామో, ఆయనలో విశ్వసిస్తామో వెంటనే మన పాపములన్నీ కూడా తుడిచివేయబడతాయి. You don't have to do anything more than that. అంతకన్నా ఎక్కువ మనం చేయాల్సిందేం లేదు. Believe the word of God. దేవుని వాక్యము నమ్మాలి. Receive Jesus Christ in your heart. ఆ యేసుక్రీస్తు వారిని మన హృదయంలోకి అంగీకరించాలి. Your sins are forgiven. మన పాపములన్నీ క్షమించబడ్డాయి. Not only your sins, your sickness are healed. పాపాలు మాత్రమే కాదు, మన అనారోగ్యం కూడా స్వస్థపడతాయి. After this promise of Jesus Christ, again the angel was giving one more name. ఈ వాక్యం అయిన తర్వాత దూత ఇంకొక పేరు కూడా యేసుక్రీస్తు వారికి చెప్తోంది. Verses 23 says, 23వ వచనం చూసినట్లయితే, Behold, the virgin shall be with a child and bear a son, and they shall call his name Emmanuel, God, which is translated God with us. 22వ వచనం 23వ వచనం మనం చూసినట్లయితే, 23. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. Hallelujah. See, Jesus was given one name. The child was given one name, Jesus. యేసుక్రీస్తు వారికి ఒక పేరు ఫస్ట్ పెట్టారు, యేసు అని పేరు పెట్టారు. Here the word of God says, Behold, the virgin shall be with a child.
మనం ఇక్కడ వచనంలో చూసినట్లయితే, దేవుని వాక్యంలో చూసినట్లయితే, ఇదిగో కన్యక గర్భవతి అయి అని ఉంది. and bear a son. కుమారుని కనును. And who gives the name Emmanuel? ఇమ్మానుయేల్ అని పేరు ఎవరు ఇచ్చారు? If you look into the word carefully, వాక్యంలో జాగ్రత్త మనం గమనించినట్లయితే, they shall call his name Emmanuel. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ఉంది. They shall call his name Emmanuel. దే అంటే ఇంగ్లీష్ లో ఇద్దరు అని అర్థం వస్తుంది అక్కడ. And who are this they? పెట్టుదురు అని ఉంది అక్కడ. అంటే ఆ ఇద్దరు ఎవరు అక్కడ పెట్టుదురు అంటే? And those who receive Jesus Christ in their heart as their savior. ఎవరైతే యేసుక్రీస్తు వారిని ఆయన హృదయాల్లోకి, వారి హృదయాల్లోకి అంగీకరిస్తారో వారు. Whose sins are forgiven. ఎవరి పాపములు అయితే క్షమించబడ్డాయో. And they shall call him Emmanuel. వారందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఇమ్మానుయేల్ అని పిలుస్తారు. What is the meaning of Emmanuel? ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? God with us. దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థము. Hallelujah. హల్లెలూయా. Emmanuel is God with us. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థము. And when God with us, దేవుడు మనతో ఉంటే nothing shall come near to us. మన దగ్గరికి ఏ హాని రాదు. And no plague can come near to us. ఏ తెగులు కూడా మన గుడారానికి సమీపించదు. Hallelujah. హల్లెలూయా. And today in the new dispensation, the Holy Spirit dispensation period, God has given one more name to us. మరి ఈ రోజు ఆత్మ ద్వారా నాకు వచ్చిన వాక్యం ప్రకారము ఇంకో పేరు కూడా ఉంది. And John 16:7, Jesus Christ promised the Holy Spirit. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మని మరి వాగ్దానం చేశాడు మనకి. And he told that I will go to my Father and send you a gift from heaven. నేను తండ్రి దగ్గరికి వెళ్ళి మీకు ఒక బహుమానం పంపిస్తానని చెప్తున్నాడు ఆయన. Holy Spirit will come to you. పరిశుద్ధాత్మ మీ దగ్గరికి వస్తుంది. And he will be called as helper. ఆ పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తుందని ఉంది. Helper is the one who helps you. సహాయం చేయవాడు అంటే ఏంటి? మనకు సహాయం చేస్తాడు అతను. In what way he can help you? ఏ విధంగా మనకు సహాయం చేయగలుగుతాడు? In every way. ప్రతి విషయంలోనూ చేయగలుగుతాడు. In every situation. ప్రతి పరిస్థితిలో కూడా సహాయం The చేయగలుగుతాడు. other name for the helper is the counselor. మరి హెల్పర్ అనే దానికి, సహాయకరుడు అనే దానికి ఇంకో అర్థం ఏంటంటే ఆలోచనకర్త. And this counselor will be comforting you, comforter. ఆలోచనకర్త ఏం చేస్తాడు? మనకు నెమ్మది కలుగు చేస్తాడు. For today in the new dispensations in this, and we have this God, a helper, a counselor, a comforter, and a strengthener. మనకి ఈ లోకంలో ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితిలో చూసుకుంటే మనకి ఆలోచనకర్త ఉన్నాడు, ఆశ్చర్యకరుడు ఉన్నాడు, బలవంతుడైన దేవుడు ఉన్నాడు. That is the reason God was telling that in first book of Acts 1:12. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, అపోస్తలుల కార్యములు 1:8. 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, But you shall receive power when the Holy Spirit has come upon you, and you shall be witness to me in Jerusalem and in Judea and Samaria and to the end of the earth. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటిను భూదిగంతముల వరకును. And this helper is the power of God. పరిశుద్ధాత్మ ఈ మనకి సేవ చేసే వ్యక్తి, మనకు సహాయం చేసే వ్యక్తి పరిశుద్ధాత్మ. And you will not be a weak person. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోకి వస్తుందో, మన దగ్గర ఉంటాడో, మనం You will not be a person without strength. బలహీనులుగా ఉండం, మనము శక్తి నొందుతాం. మనము You will be equipped with the power of God. దేవుని యొక్క శక్తితో నింపబడతాం. మనం When you say the power of God is, nothing can be compared to that. దేవుని యొక్క శక్తి అంటే ఇంకా దాంతో మనం దేన్ని కూడా పోల్చలేము. You may be a simple person, humble person, చాలా సాధారణమైన వ్యక్తి మీరు అయి ఉండొచ్చు, but you are equipped with a power. కానీ మీరు ఒక శక్తితో నింపబడి ఉన్నారు. The power of God. అది దేవుని యొక్క శక్తి. Nothing can be matched with that power. దేవుని యొక్క శక్తితో దేన్ని మనం పోల్చలేము. This power comes to, when this power comes to you, ఈ శక్తి మనకి ఎప్పుడు వస్తుందంటే people can see the difference. అప్పుడు ఎప్పుడైతే శక్తి మనలోకి వస్తుందో అప్పుడు మనుషులు మనలో మార్పు చూడగలుగుతారు. You don't have to do anything. మీరేం చేయనవసరం లేదు. People will understand your power.
మనుషులు చూడంగానే అర్థమైపోతుంది వాళ్ళకి. They will understand that this person is something extraordinary. ఈ వ్యక్తిలో ఏదో చాలా అద్భుతమైన విషయం ఉంది, చాలా వేరే వ్యక్తిగా గొప్ప వ్యక్తిగా కనపడుతున్నాడు అని. And his words are extraordinary. తను మాట్లాడే విషయాలు కూడా చాలా అసాధారణంగా ఉన్నాయి అనుకుంటారు. And his actions are different. అతను చేసే పనులు కూడా అసాధారణంగా ఉంటున్నాయి. And his doings are with authoritative of God. ఆయన చేసే ప్రతి పనిలో కూడా దేవుని యొక్క అధికారం ఉన్నట్టు కనపడుతోంది. You will be my witness. మీరు నాకు సాక్షులుగా ఉంటారని ఉంది. You will be my witness in every area. ప్రతి విషయం, ప్రతి ప్రదేశంలో కూడా మీరు సాక్షులుగా ఉంటారని ఉంది. These are all the names of God given to you and me. మరి దేవుడు ఇచ్చిన నామములు అన్నమాట ఇవన్నీ కూడా. I know all this name because I am holding fast this name. ఈ పేర్లని నాకు ఎలా తెలుసండి, నేను ఆ పేర్లకే పట్టుకుని వేలాడుతున్నాను. And since I am holding fast this name, ఆ పేర్లు దేవుని యొక్క పేర్లన్నీ పట్టుకుని వేలాడుతున్నాను కాబట్టి, అనుసరిస్తున్నాను కాబట్టి, God wanted to bless me. దేవుడు నన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. What is the promise God has given? దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? Ye shall call upon me, మీరు నా మొరపెట్టగా and I will answer నేను him. మీకు మరి మీరు నాకు మొరపెట్టగా నీకు జవాబిస్తానని చెప్తున్నాడు ఆయన. Many people will be telling that, "Oh, brother, I am praying, no answer from God." చాలా మంది చెప్తుంటారు, నేను చాలా ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఎటువంటి జవాబు రావట్లేదు, ఉత్తమం రావట్లేదు అని చెప్తుంటారు. You pray for me and God will answer. మీరు నా కోసం ప్రార్థన చేయండి, దేవుడు జవాబిస్తాడు. That is not the word of God. అది దేవుడు ఇచ్చే మాట కాదు. You can pray and you will receive the answer. మీరు ప్రార్థన చేస్తే మీకు జవాబు వస్తుంది. Just believe the names of God in your life. దేవునికి ఇచ్చిన పేర్లు, దేవుని నామముని మీరు నమ్మండి, విశ్వసించండి. And just receive those names as your own names. ఆ పేర్లు మీ సొంత పేర్లుగా కూడా అంగీకరించండి. Emmanuel, my God is Emmanuel, God with me. ఇమ్మాన్యుయల్, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు అన్న విషయం విశ్వసించండి. Here the promise is that they shall call upon me and I will answer him. నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. God never say any lie. దేవుడు అబద్ధం ఆడడు. And I will be with him in trouble. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అని చెప్తున్నాడు ఆయన. దేవుడు God never promised that you will not have any trouble. మరి శ్రమలు ఉండవని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. You will have trouble, మీకు శ్రమలు ఉంటాయి, but I will be in your trouble. కానీ మీకు తోడై ఉంటానని చెప్తున్నాడు ఆయన. I will deliver him and honor him. అతని విడిపించి అతని గొప్ప చేసేదనని చెప్తున్నాడు దేవుడు. Hallelujah. Hallelujah. This is our God. This is our Father. మరి మన తండ్రి అయిన దేవుడు అంత గొప్పవాడు. I will deliver him. ఆయన విడిపిస్తానని చెప్తున్నాడు. And I will honor him. గణపరుస్తానని చెప్తున్నాడు. And I will satisfy him with a long life. దీర్ఘాయువు చేత తృప్తి పరిచేదని అంటున్నాడు ఆయన. What a wonderful God we have. ఎంత మంచి దేవుడు మనకున్నాడు. And finally I will show him my salvation. చివరిగా ఏం చెప్తున్నాడు ఆయన? నా రక్షణ అతనికి చూపించదను అని చెప్తున్నాడు. What is the salvation? రక్షణ అంటే ఏంటి? Our ultimate goal is reaching our Father in heaven. మన గమ్యం ఏంటి? మనం మన తండ్రి దగ్గరికి చేరటమే. We run a race. మనం ఒక పరుగు పందెంలో ఉన్నాము. The race is not easy one. చాలా సులువైన పందెము కాదు అది. The race will be having all sort of hurdles and troubles. మరి మన పందెము చాలా ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి. But we run a race. కానీ ఆ పందెంలో మనం పాల్గొంటున్నాం. As Paul says that I run a race, finish the race, and the freedom is the crown is kept for me. నేను మరి పరుగు పందెం పరిగెత్తి నేను చివరిగా గెలిచి నా కోసం ఆ కిరీటం ఎదురుగా ఉంది, రెడీగా ఉందని చెప్తున్నాడు పౌలు. And that is the salvation. అదే రక్షణ. The promise is there in the word of God. దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క పుస్తకంలో ఉంది, పరిశుద్ధ గ్రంథంలో ఉంది. If you have these 3 doors in your life, ఈ 3 డోసెస్ మనకు గనక దొరికితే nothing will come near to you. ఏది కూడా నీకు సమీపించదు. No plague will come to you. ఏ తెగులు కూడా నీ దగ్గరికి సమీపించదు. You don't have to fear what will happen in the future. భవిష్యత్తులో ఏం జరుగుతుందని చెప్పేసి మీరేం భయపడనవసరం అవసరం లేదు. God is with you because you have this wonderful medicine in your life. దేవుడు మీతో ఉన్నాడు, అందుకని చెప్పి మీకు దగ్గర కూడా మంచి మందు ఉంది. And because you have the dwelling place, God's dwelling place in your life.
దేవుణ్ణే నీవు నివాస స్థలంగా చేసుకున్నావు కాబట్టి నీకు ఎటువంటి భయము లేదు. Because you know the name of God. దేవుని యొక్క నామము నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి, Because you have set your love towards God. నీ దృష్టి అంతా కూడా, నీ ప్రేమ అంతా కూడా దేవుని వైపు కేంద్రీకరించావు కాబట్టి, God's promise is that you are under total package of protection. మరి దేవుని యొక్క సంపూర్ణమైన రక్షణలో నువ్వు ఉన్నావు. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, this is the promise of God. దేవుని యొక్క వాగ్దానం ఇదే. God never say any lie or never take back his promise. ఈ దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడరు, లేకపోతే ఇచ్చిన వాగ్దానాన్ని వెనక్కి తీసేసుకోడు. Every promise is yes and amen in your life. దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా నీ జీవితంలో అవును ఆమేన్గా ఉంది. Let us close our eyes with this faith. Yes, Lord. Today I received that 3 wonderful medicine, 3 wonderful vaccine from you. కళ్ళు మూసుకుని మనందరం కూడా దేవునికి మరి ప్రార్థన చేద్దాము, చెప్దాము. తండ్రి, నిజంగానే మేము ఈ 3 వచనాలు 3 వ్యాక్సిన్స్ తీసుకున్నామని చెప్దాము. I am the temple of God. నేను మీ ఆలయముగా ఉన్నాను. God dwells in my heart. దేవుడు నా హృదయంలో నివసిస్తున్నాడు. I love God. I hold fast my love upon God. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, ఆయన నామమును ఆయన్ని ప్రేమిస్తున్నాను. నేను ఆయన పట్టుకుని నేను వెంటబడతాను, లేదా వేలాడతాను. And I always depend upon the names of God. నేను ప్రతి రోజు కూడా, ప్రతి సమయంలో కూడా ఆయన యొక్క నామం మీదే ఆధారపడి ఉంటాను. Heavenly Father, mighty God, we praise you. We glorify you. పరలోకమందు మా తండ్రి, మహిమగల తండ్రి, మేము మిమ్మల్ని ఘనపరుస్తున్నాము. Today you have strengthened your children. ఈ రోజు మీరు మీ పిల్లల్ని మరి శక్తిపరిచారు. And you have given an extra boost in their spiritual life. వారి పరిశుద్ధ జీవితంలో మరొకసారి మీరు వాళ్ళకి మంచి ధైర్యాన్ని నింపారు. Continue to speak to us with your word, with your voice. మీ వాక్యముతో, మీ స్వరంతో మమ్మల్ని నింపండి. Every day let us hear the voice of God. ప్రతి రోజు కూడా మేము మీ స్వరం వినేటట్లు చేయండి. Every day let us confirm that the most heavenly God is dwelling in us. ప్రతి రోజు కూడా పరిశుద్ధుడైన దేవుడు మాలో ఉన్నాడన్న విషయం మేము దృఢపరుచుకునేటట్టు చేయండి తండ్రి. Bless each and every child of you in their own respective place. ప్రతి మీ పిల్లల్ని మీరు వారి ఉద్యోగాల్లో, వారి ప్రదేశాల్లో మీరు ఆశీర్వదించండి తండ్రి. Maybe they will be thinking that there is nobody with them. వారితో ఎవరు లేరని వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. But you are there with them. Emmanuel, God with them. కానీ దేవుడు నాతో తోడున్నాడు, ఇమ్మాన్యుల్ దేవుడు నాతో ఉన్నాడు అనే విషయాలు గ్రహించుకునేటట్టు చేయండి. Bless us, Lord. ఆశీర్వదించండి తండ్రి. And bless and keep us as a blessing in this country. మమ్మల్ని ఆశీర్వదించి ఈ దేశంలో మేము ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంచండి తండ్రి. In the name of your Son Jesus Christ I pray. మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్. మరి మీకు కూడా తెలుసు, చాలా మంది తెలుసు, నేను కూడా చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే చదువుకున్నాను కాబట్టి తెలుగు కొంచెం కష్టంగా ఉంటది. కానీ ఉన్న దాంట్లో నేను తెలుగు తర్జుమా చేసి మాట్లాడుతున్నాను. మరి దేవుడు మరొకసారి నిజంగా బ్రదర్ జాన్ జీవరత్నం గారిని, సిస్టర్ మిరియం జీవరత్నం గారిని మన సన్నిధికి తీసుకొచ్చి ఇలాగా వర్తమానము మనం పంచుకునే అవకాశం కలిగజేసినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.